అమెరికన్ నేవీ సీల్స్ అంటే అంతర్జాతీయంగా చాలా ఫేమస్. మానవ మాతృలకు సాధ్యం కాని ఆపరేషన్లు నిర్వహించడంలో నేవీ సీల్స్ సిబ్బందికి పెట్టింది పేరు. ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా సరే ప్రాణాలు పోతున్నా లెక్క చేయకుండా పూర్తి చేసి తిరిగి వస్తారు. వారు అన్ని ప్రతికూల పరిస్థితులను ధీటుగా ఎదుర్కొంటారు. ఇప్పుడు మరో విభాగం గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నేవీ సీల్స్ కన్నా కరుడుగట్టినట్టు ఉండే టాలెన్ అన్వెల్ టీం ఇప్పుడు వెలుగు చూసింది. టాలన్ అన్విల్ డెత్ స్క్వాడ్ ఎక్కడికి చేరుకుంటే అక్కడ మారణ హోమం జరిగి తీరుతుంది. చాలా వేగంగా దారుణంగా శత్రు స్థావరాలను శత్రు సైనికులను మట్టి కురిపిస్తారు. అలాగని నేవీ సీల్స్ టీమ్ ని తక్కువ చేయడం కాదు. టలోన్ అల్వెన్ టీం నిజానికి అదో సీక్రెట్ సర్వీస్ విభాగం. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆపరేషన్లను వీరు నిర్వహించారు. వీరు రంగంలోకి చేరడమే ఆలస్యం. వెంటనే తాము తెచ్చుకున్న బాంబులు వాడేస్తారు. తొందరగా ఆ టార్గెట్ ఏంటో చెప్పండి అని కమాండ్ సెంటర్ పై ఒత్తిడి తెస్తారు. అచ్చం హాలీవుడ్ థ్రిల్లర్ ను తలపించే వీరి కార్యకలాపాలు భీకరంగా ఉంటాయి. సిరియా, ఇరాక్ యుద్ధాల్లో ఈ డెత్ స్క్వాడ్ అరాచకం సృష్టించిందని తేలింది. మీకు తెలుసా? పట్టుమని రెండు పదులు కూడా లేని అమెరికా డెల్టా ఫోర్స్ సిబ్బంది వేల సంఖ్యలో బాంబులను, క్షిపణులను ఇష్టరాజ్యంగా వినియోగించారు. కేవలం వేగంగా దాడి చేయాలనే లక్ష్యంతోనే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. ఫలితంగా లెక్కలేనన్ని అమాయకపు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆత్మరక్షణకు దాళ్లు చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. వీరి అరాచకానికి సిఐఏ వంటి కరుడుగట్టిన నిఘా సంస్థలు పెద్దలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ టీం పేరేంటో చెప్పలేదు కదూ, అదే టలోన్ యాన్యువల్ యూనిట్. ఇటీవల ది టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ పత్రిక పలు ఆధారాలతో వీరికి సంబంధించిన కథనాలను ప్రచురించింది. దీన్ని బహిర్గతం చేశాయి. వీరి ఆవిర్భావానికి కొంత చరిత్ర ఉంది. 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోయి దాళ్లు చేయడం మొదలుపెట్టారు. వీరి దాళ్లు ఐరోపా ఖండానికి కూడా పాకాయి. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన అమెరికా అత్యున్నత దళమైన డెల్టా ఫోర్స్ కు చెందిన కొంతమంది సభ్యుల బృందంతో టీం తయారు చేసింది. 2014లో అనధికారికంగా ఈ టీం ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి అధికారికంగా టలోన్ యాన్యువల్ అంటూ ఓ విభాగం అమెరికాలో లేదు. కానీ వీరు సిరియా, ఇరాక్ లో జరిగిన యుద్ధ రంగంలో ఐసిస్ పై పోర్లో కీలక పాత్ర పోషించారు. వీరు తమ పేర్లకు ముందు ఫస్ట్ నేమ్లను మాత్రమే వాడతారు. సైన్యంలో వీరి ర్యాంకులు, హోదాలను అధికారికంగా వెల్లడించరు. గడ్డాలు పెంచుకుని, షార్ట్స్, సాధారణ చెప్పులు వేసుకుని సిరియాలోని కార్యకలాపాలకు హాజరవుతారు. వీరు డ్రోన్ దాడులకు అత్యాధునిక కంట్రోల్ రూమ్లను వినియోగిస్తారు. ప్రిడేటర్, రిపేర్ డ్రోన్లను వినియోగించి హెల్ ఫైర్ క్షిపణులను, లేజర్ గైడెడ్ బాంబులతో లక్ష్యాలపై దాడులు చేస్తుంటారు. వీరికి మరో సెకండ్ స్ట్రైక్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ ఐసిస్ లోని పెద్ద తలకాయలను వేటాడడానికి అమెరికా నిఘా సంస్థ సిఐఏతో కలిసి పనిచేసింది. ఈ బృందాలు 2001 నుంచి 19 వరకు 3 షిఫ్టుల్లో పనిచేస్తూ ఉగ్ర కాన్వాయ్లు, కార్ బాంబులు, ఐసిస్ మూకలపై దాడులు నిర్వహించాయి. కానీ వీటిల్లో చాలా వరకు దాడుల్లో పౌరులు కూడా మరణించారు. ఈ బృందం మొత్తం 1,12,000 క్షిపణులు, బాంబులను వాడినట్లు పెంటగాన్ లెక్కలు చెబుతున్నాయి. హై ర్యాంకింగ్ మిలిటరీ అధికారులు అనుమతులు తీసుకోకుండానే చాలా దాడులు జరిగాయి. 2019లో జరిగిన బాంబింగ్ లో డజన్ల కొద్ది మహిళలు, పిల్లలు చనిపోవడంతో ఎక్కడో తప్పు జరిగిందని అమెరికా సైనిక నాయకత్వానికి అనుమానం వచ్చింది. ఈ దాడి కూడా టలోన్ యాన్యువల్ నిర్వాకమేనని రిపోర్ట్లు వచ్చాయి. దాంతో దీనిపై నవంబర్లో దర్యాప్తు చేపట్టింది. గస్తీకి వెళ్లిన డ్రోన్లపై ఉన్న ఆయుధాలు ఖాళీ చేయడం కోసమే దాడులు నిర్వహించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. సిరియాలో కర్మా అనే చిన్న గ్రామంపై 2017 మార్చిలో ఇలానే దాడి చేశారు. తెల్లవారుజామున టలోన్ యాన్యువల్ సిబ్బంది ఒకరు ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ బృందంతో సంప్రదించాడు. గ్రామంలోని ఒక ఇంటి ఫుటేజ్ చూపించి అది ఐసిస్ ఉగ్రవాదుల శిక్షణ కేంద్రంగా వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ఆ లక్ష్యాన్ని విశ్లేషిస్తుండగానే, ఈ రోజు చాలా లక్ష్యాలను చూపించు, డ్రోన్ పై ఆయుధాలు ఖాళీ చేసి వెళ్ళాలి అని మెసేజ్ చేశాడు. ఆ ఇంటి నుంచి ఉగ్రవాదుల ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ను తన డ్రోన్ గుర్తించిందని చెప్పి సమాధానం కోసం చూడకుండా పావుటను బాంబును వెంటనే ప్రయోగించాడు. ఈ చర్యతో ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అవాక్కైంది. బాంబింగ్ తర్వాత అక్కడి ఫుటేజీను విశ్లేషించగా పిల్లలు, మహిళలు ఉన్నట్లు తేలింది. అదే నెలలో 5 రోజుల వ్యవధిలో 47 దాళ్లు వీరు నిర్వహించారు. టలోన్ యాన్యువల్ దాళ్లు విభాగాన్ని ప్రత్యేక దళాలకు చెందిన టాస్క్ ఫోర్స్ 9 అనే బృందం పర్యవేక్షిస్తుంది. దీని కార్యకలాపాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. ఇరాక్, సిరియాలో క్షేత్రస్థాయిలో కుర్దులు, అరబ్ దళాల దాళ్లను, శిక్షణను ఇదే చూసుకుంటుంది. ఆ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి వచ్చే బలహీనమైన ఇంటెలిజెన్స్ ను నిర్ధారించుకోకుండా వీరు దాళ్లు చేసినట్లు తేలింది. వీటికి తమను తాము కాపాడుకునే ఆత్మరక్షణ అనే సాకును వాడుకున్నారు. అమెరికా వాయుసేన పైలట్లు, సిఐఏ అధికారులు కూడా టలోన్ యాన్యువల్ దారుణంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
కొంతమంది పైలట్లు టలోన్ యాన్యువల్ కు సహకరించేందుకు నిరాకరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా దాడులతో పోలిస్తే సిరియాలో జరిగిన దాడుల్లో 10 రెట్ల మంది పౌరులు మరణించినట్లు అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ 2018 నివేదిక రాసిన లారీ లెవిస్ పేర్కొన్నారు. ఆయన గతంలో పెంటగాన్ సలహాదారుడిగా పనిచేశారు. ఈ దాడులను పర్యవేక్షించిన ఖతర్లోని టాస్క్ ఫోర్స్ 9 కు చెందిన జనరల్ స్టీఫెన్ టౌన్సెండ్ ను పదోన్నతిపై ఆఫ్రికా కమాండ్ కు చీఫ్ గా పంపించారు. అయితే న్యూయార్క్ టైమ్స్ చెబుతున్నట్లు ఇంత పెద్ద మారణ హోమం వెనుక కేవలం 20 మంది టీం మాత్రమే ఉండటం ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. నిజానికి అప్పట్లో అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన కోవలేషన్ సిరియాలో ఐసిస్ ఏర్పేత కార్యక్రమంలో పాల్గొంది. ఐసిస్ లో 1,00,000కు తక్కువ కాకుండా ఉగ్రవాదులు ఉన్నారు. సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో చాప కింద నీరులా వ్యాపిస్తూ అన్ని ప్రాంతాలను తమ ఆధిపత్యంలోకి తీసుకుని అరాచకం సృష్టిస్తున్న సమయంలో ఇదంతా జరిగింది. ఈ టీం నిర్వహించే మారణ హోమాన్ని అమెరికాలోని వార్ రూమ్ లో కూర్చుని అధికారులు పెద్ద పెద్ద స్క్రీన్లపై చూశారని మీడియా సంస్థ తెలిపింది. 24 గంటలు ఎడతెరపు లేకుండా జరిపిన దాళ్లు ఉగ్రవాదులపై కాకుండా సిరియా వీధుల్లోనూ అమాయక జనంపై జరిగాయి. కొత్త కొత్త ఆయుధాలను కనిపెట్టి సిరియా, ఇరాక్ నగరాలపై ప్రయోగించారు. గతంలో తెలియని బాంబులు సృష్టించిన మెరుపులు అక్కడి జనం ఎన్నటికీ మర్చిపోలేరు. ఈ కరుడు గట్టిన టలోన్ యాన్యువల్ టీం జరిపిన విధ్వంసాలకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిలువునా కుప్పకూలాయి. వాటికి సంబంధించిన శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. వేలాదిగా జనం ఇతర దేశాలకు వలసలు పోయారు.